ధృతరాష్ట్రుడు పాండురాజు సోదరుడైన విదురుడు విష్ణు భక్తుడు. కౌరవుల దుర్నీతికి, చెడు పనులకు విసుగు చెంది రాజ్య సుఖాలను వదిలి తపస్సు చేయాలని సంకల్పంతో మైత్రేయ మహర్షిని ఆశ్రయించాడు. అనంతరం మైత్రేయ మహర్షితో, స్వామి, కలియుగాన ధర్మం పరిపూర్ణంగా ఉండునట్లు, ఏదేని చిరస్థాయిగా ఉండినట్లుగా ప్రవర్తించి మోక్షాన్ని పొందాలన్న ఆకాంక్షను వెలిబుచ్చాడు. అప్పుడు మైత్రేయ మహర్షి ఉత్తర పినాకిని నదిలో స్నానమాచరిస్తూ విష్ణువుని ప్రార్థిస్తున్నాడట. ఆ సమయంలో ఓ చెట్టు కొమ్మ నదిలో తేలుకుంటూ వారి వద్దకు వచ్చిందట. త్రికాలజ్ఞుడైన మహర్షి ఆ సంఘటన భగవత్ సంకల్పంగా భావించి ఆ చెట్టు కొమ్మకు శాంతి చేసి దానిని విదురునికిచ్చి, ఈ చెట్టు చాలా శ్రేష్టమైనదని, దానిని భక్తితో పూజిస్తే అతని కోరిక తీరుతుందని చెప్పి వెళ్లిపోయాడట. మహర్షి ఆదేశానుసారం విదురుడు ఆ చెట్టు కొమ్మను పెంచి పెద్ద వృక్షంగా మారునంత వరకు పోషించాడట. ఆ వృక్షమే అశ్వత్థ వృక్షం. ఆ విధంగా విదురుడు ఆ వృక్షాన్ని పోషిస్తూ శ్రీ మహావిష్ణువుని సేవించి అంత్యకాలమున మోక్షం పొందాడు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రణామాలు అర్పిస్తారు. ఓం అశ్వత్థ నారాయణాయ నమః అంటూ ప్రధానాలయ మందిరంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. అనంతరం గర్భాలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో అశ్వత్థ వృక్షం మూలాగ్రంలో కొలువైన శ్రీదేవి భూదేవి సహిత అశ్వత్థ నారాయణ స్వామి వార్ల దివ్య మంగళమూర్తులను దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. శ్రీ వృక్షరాజ కరుణాకర దీనబంధు, శ్రీమన్నారాయణ పదపంకజ పద్మలోల, శ్రీ విదురాది దేవగణ పూజిత పాదపద్మ, శ్రీ అశ్వత్థరూపి భగవాన్ తవ సుప్రభాతం అంటూ స్వామిని మనసా వాచా స్మరించి ఆరాధిస్తారు. స్వామివార్లను భక్తితో పూజించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీ అశ్వత్థ నారాయణ స్వామికి రోజూ చేసే విశేషార్చనలు నయన మనోహరం. భక్తి విశ్వాసాలతో జరిపే ఈ పూజలన్నీ భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతని కలుగజేస్తాయి. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం. శ్రీ అశ్వత్థ నారాయణ స్వామివారికి రోజూ చేసే విశేషార్చనలు నయన మనోహరం. ప్రాతకాలంలో సుప్రభాతంతో ప్రారంభమై రాత్రికి పవళింపు సేవ వరకు చేసే పూజా విధులన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రాతకాలంలో స్వామికి మంగళ స్నానం చేయించి పంచామృతాలతో అభిషేకిస్తారు. అనంతరం అలంకరణలు చేసి ఆగమ విహితం స్వామిని పూజించి తరిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ పూజా క్రతువుల్లో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే దగ్గరుండి పూజ చేయించుకుంటున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. గర్భాలయంలో శ్రీ అశ్వత్థ నారాయణ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెనుకగా విశాల శాఖలతో ఆలయమంతా వ్యాపించిన అశ్వత్థ వృక్షరాజాన్ని దర్శించి కైమోడ్పులర్పిస్తారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కొలువైన ఈ అశ్వత్థ వృక్షరాజం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అనంతకోటి పుణ్యఫలాలు లభిస్తాయని, అభీష్టాలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఆ కారణంగా ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా అశ్వత్థ వృక్షరాజం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు.